ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వైఫ్ అండ్ హస్బెండ్ Hmm. రిలేషన్ గురించి ఒక చిన్న క్వశ్చన్ అండి. ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలు ఉంటారు. ఇద్దరు పొద్దున్నే 9ంటికి పోతారు, సాయంత్రం 5ంటికో 6ంటికో వారి వారి టైమింగ్స్ని బట్టి వచ్చేస్తారు కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు హెల్ప్ చేయట్లేదు, చేసుకోలేకపోతున్నాము. ఈ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయండి. నేను సమానంగానే పనిచేస్తున్నాను కదా, అంతో ఇంతో నేను తీసుకొస్తున్నాను, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నాను అనేది అమ్మాయి వర్షన్. అలాంటప్పుడు నేను ఆఫీస్లోనూ పని చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం పూర్తి బాధ్యత నాదేనా? తను కొంచెమైనా షేర్ చేసుకోవాలి కదా. అస్సలు షేర్ చేసుకోవట్లేదు. ఆఫీస్ మానేయాలనిపిస్తోంది, కానీ మానేస్తే ఫైనాన్షియల్ ఇష్యూస్. లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను చదువుకున్నాను, నేను ఎందుకు మానేయాలి అనే క్వశ్చన్. వీటికి అసలు అంటే ఈ ఎలా సొల్యూషన్ ఏంటి? ప్రతి చోట క్వశ్చన్ మార్క్స్ ఇవి పెరిగిపోతూ పోయినాయి అనుకోండి, పిల్లలు ఉంటారు మధ్యలో, ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందండి. చాలా డిస్టర్బెన్స్. ఇది ఎలా అంటే జయ, ఇవి బేసిక్ పెంపకాల్లో తేడాలు. ఇప్పుడు మగవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ ఈ వ్యవహారాల్లో ఆడవాళ్ళు ఇంటా బయట కూడా పనిచేయాల్సి రావటమే ఇప్పటి కష్టం. ఎందుకంటే చదువుకునే రోజుల్లో పెద్దగా ఆడపిల్లలు 4 పనులు చక్కబెట్టేటువంటి సమర్థత ఇదివరకట్లాగా ఇప్పుడు ఉండట్లేదు. వీళ్ళు అదే పోటీ కదా జయ. ఆడవాళ్ళకి ఏంటి రమగారు మీరు అనేది? అన్ని రకాల పనులు చేసేసేయటము, అవి రావు ఆడపిల్లలకి. ఎట్లా వస్తాయి పనులన్నీ? ఇంట్లో పనులు అంటారా? అవునండి, చదువుకుంటారు. ఇప్పుడు మగపిల్లలకి ఏ పోటీ ఉందో ఆడపిల్లలకి అదే పోటీ. వాళ్ళు కలిసి ఒకే కాలేజీ సీటు కోసమే కదా పోరాడతారు. ఒకటే రకపు సెట్లు, ఒకటే రకపు ఏమంటారు ఈ స్కూల్ ఇష్యూస్. మొదట అందరికీ ప్రాజెక్టులు సమానం, ఆడపిల్లలకి వేరు మగపిల్లలకి వేరు ఉండవు కదా. మరి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, ఒకే రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఒకే రకమైన గోల్స్, ఒకే రకమైన అచీవ్మెంట్స్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు ఒకటే రకంగానే వర్కౌట్ చేయగలుగుతారు కదా జనరల్గా, అంతే కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఏమనిపిస్తుంది అబ్బాయిలకి, సాధారణంగా మగవాళ్ళకి, మా అమ్మాయి వంట చేస్తుంది, ఆడవాళ్లే పని చేయాలి, ఆడవాళ్లే వంట చేయాలి, ఆడవాళ్లే వడ్డించాలి, ఆడవాళ్లే పిల్లల్ని చూసుకోవాలి, ఆడవాళ్లే ఇల్లు సమర్థించాలి, ఉద్యోగం చేయాలి, నువ్వు కెరీర్ కూడా చూసుకోవాలి. నువ్వు ఒక అమ్మాయే కెరీర్ని చూసుకుని, ఇంటిని చూసుకుని, మొగుడిని చూసుకుని, లేకపోతే ఎంతసేపు పోలిక, మా అమ్మ చేసేది మా అక్క చేస్తోంది నువ్వెందుకు చేయవు, లేకపోతే మీ అమ్మ చేసేది నువ్వెందుకు చేయవు, ఇట్లా కూడా మాట్లాడతారండి తెలివిగా. మీ అమ్మగారు బాగా చేస్తారు, బాగా పనొచ్చు, నీకు ఎందుకు రాదు, నువ్వెందుకు చేయట్లేదు అని. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇవన్నీ మాట్లాడుకోం కదా జయ. ఇలాంటి విషయాలు ఎక్కడ మాట్లాడుకుంటారు? పైగా ఏడాదిన్నరదానికే పిల్లలు పుట్టేశారనుకో, ఈ చంటి పిల్లల బ్లూస్, అసలు పసి పిల్లలతోటి వచ్చే సమస్యలు అన్ని కాదు, నిద్రలు ఉండవు. అవునండి, తల్లిదండ్రికి కూడాను నిద్రలు ఉండని వాళ్ళు. ఈ పిల్లల్ని ఎక్కడ పెట్టాలో తెలీదు, అదొక టెన్షను, అదొక ప్రెషరు, పిల్లల సెక్యూరిటీ పట్ల భయము, ఈ లోపల మధ్యలో పెద్దవాళ్ళ అత్తగారులదో ఆడపడుతులతో గూటింపులు, అవి ఎలాగో ఉంటాయి కదా. ఈ ఇంటికి వచ్చాక చచ్చి చెడి ఇంటికి వచ్చిన తర్వాత ఈ చంటి పిల్లని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, మొగుడితోటి చాలా బాగా ఉండాలి, మళ్ళీ తెల్లవారాలి, ఈ రాత్రి గడవాలి కదా. అంటే నువ్వు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి. రమగారు, ఉద్యోగం చేసే అమ్మాయిలకి రమగారు పెళ్ళయ్యే వరకు ఒక తంతుగా వెళ్ళిపోతుందా? పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక అస్సలు కష్టం మొదలవుతుంది రమ్మగారు. ఉద్యోగం చేయాలి, మానటానికి అవకాశం లేదు. ఎక్కువ రోజులు మానితే ఆఫీసులో వెళ్ళటానికి మళ్ళీ అవకాశం ఉండకపోతుందేమో, ముందుకు వెళ్ళలేకపోతాము, కూడా ప్రూవ్ చేసుకోలేకపోతామని అదొక దిగులు. ఇటు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఇష్యూనంటే నిజంగా అండి, ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్. అంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, అటు కుటుంబ జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కెరీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియక దాని మధ్యలో కొట్టుకుపోతూ ఉంటారు. ఏమండి, ఏ వయసు అప్పుడైనా ఇంకొకరి సహాయం కావాల్సిందే. చిన్నపిల్లలప్పుడు ఉండాలి అనుకుంటాం, వాళ్ళు పెరిగాక అప్పుడు ఇంకా ఉండాలనుకుంటాం. ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత మన పిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటేనే కదా మనం బయటికి రాగలుగుతాం. అదొక రకమైన భయాలు. అదే ఇప్పుడు నేను ఇంత చదువుకున్నాను, ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి, ఇంత కష్టపడ్డాను, కెరీర్ లేకుండా పోయిందని దిగులు పడిపోతారు. అవునండి, కెరీర్ కోసం పరుగులు పెట్టాలంటే ఈ ఇంటిని రెండో పార్ట్నర్ తాలూకు సపోర్ట్ లేక, అస్సలు ఇంట్లో ఇన్లాస్ ఉంటే పెద్దవాళ్ళు సపోర్టివ్గా ఉండక చాలా అవస్థ. అసలు ఇవాళ రేపు ఆడవాళ్లకు ఉన్నంత స్ట్రెస్ ఇదివరకటి కాలంలో లేదమ్మా.
అవునండి. ఏదో ఇంట్లోనే పడి ఉండేవాళ్ళు. పనులు ఉండేవి బాగా. ఇప్పుడు మనకి పని తక్కువ, పనుల కంటే టైము, స్ట్రెస్ రెండింటిని కరెక్ట్ మీట్ చేయలేక ఈ 2 రకాల జీవితాలు, ఈ ఆఫీస్ జీవితం, ఒక ఇంటి జీవితాన్ని మ్యాచింగ్ చేసుకోలేక అమిత అవస్థకి గురవుతున్నారు. ఇదివరకు అంటే రమ్మగారు మీరు అన్నట్లు పాత ఇంటికే రోజులు కదా. ఉండేవాళ్ళు, ఇంటికే ఇంటికే ఉండేవాళ్ళు. ఉండే కెరీర్ లేదు, Career లేదు. సంపాదన అంతా అతంది. అవును, మనం ఇల్లు చూసుకోవటమా, పిల్లలు చూసుకోవటమా, లేకపోతే అత్తమామలు చూసుకోవటమా, అంతవరకే ఉండేది. అవును. 2 అనేసరికి కానీ 2 ఉండాల్సిన పరిస్థితే కదా. ఈ రోజు పరిస్థితి అయితే 2 ఉండాలి జయ. ఎట్లా రమ్మగారు ఎందుకంటే మరి? మనం సమానంగా చదివిస్తున్నాము. అంతే. పెళ్ళిళ్ళప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుందేమో జయ. లేదా పెళ్ళైన తర్వాత కాదు పిల్లలు రమ్మగారు, పుట్టాకో ఒకటి చెప్పండి. పెళ్ళిళ్ళప్పుడు మాట్లాడుకోవాలంటున్నారు. Hmm. ఏంటి, రేపొద్దున్న పిల్లలు వచ్చేసిన తర్వాత Hmm. నువ్వు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లల్ని నువ్వు కూడా చూసుకోవాలి అనే విషయం ఎట్లా మాట్లాడుకుంటామండి? ఎవరికి వాళ్ళు ఆలోచించి చేయాల్సిన పని కదా, కాదంటారా? కానీ ఇప్పుడు నువ్వు పెళ్ళప్పుడు చెప్పలేదు అని అంటలేదా? అది ఎట్లా అంటారుగా. నువ్వు పెళ్ళప్పుడు చెప్పలేదు, పెళ్లికి ముందు చెప్పలేదు, పని ఏంటి, చేయాలని మన నాకు ఇద్దరికి పుట్టిన పిల్లల్ని చూసుకోవాలని పెళ్లికి ముందే చెప్పుకోవాలా? చెప్పుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అదే మరి. ఇప్పుడు ఎలా అంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టాక ఈ వైఫ్ నాది, ఈ పిల్లవాడు నావాడు, ఈ అమ్మాయి సంపాదన, ఈ అమ్మాయి కెరీరు పూర్తిగా నా కుటుంబానికే చెందుతాయి. కాబట్టి ఈమెని టేక్ కేర్ చేయవలసిన బాధ్యత నాది అని మగవాళ్ళు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏ పని చేయని ఆడవాళ్ళకి మీరేం చెప్తారు అని వెంటనే క్వశ్చన్లు వస్తాయి, 100 వస్తాయి. అవునండి, పని చేయని ఆడవాళ్ళ గురించి మాట్లాడాల. అసలు అది టాపిక్ కాదు. మన టాపిక్ పని చేయని, సహాయం చేయని మగవాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. అంతే, వాళ్ళ శాతం చాలా ఎక్కువ. అవునండి. చాలా ఎక్కువ పని చేయని వాళ్ళే. ఆడపిల్లలు చాలా మందికి వంటలు రావు, వంటలు నేర్చుకోరు. ఇప్పుడు జీవితాలు వాళ్ళతో పాటు మనవి కూడా కదా జయ. ఓ పిల్లకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఒక 6 నెలలు, 1 సంవత్సరం ముందు నుంచే ఆ అమ్మాయి కేర్ టేకింగ్ తీసుకోవటం తల్లులు కొంచెం తగ్గించుకోవాలి. ఎట్లా అంటే టైం మేనేజ్మెంట్ వదిలేయాలి. టైం మేనేజ్మెంట్ అవన్నీ అమ్మాయి కొంత నేర్చుకుని ఉంటే రేపొద్దున ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అమ్మాయిని, మా అమ్మాయి కింగ్, అది క్వీన్ కాదు, అది కింగే. కింగ్ లాగానే ఉండాలని పెళ్లిదాకా నువ్వు కింగ్ లాగా ఉంచితే నువ్వు క్వీన్ అని చెప్పే కదా పెళ్లి చేస్తావు కదా. క్వీన్ అని చెప్పే పెళ్లి చేస్తావు. వాడెవడనో మన ఇంటికి తేవు, మన బుడ్డదానే అక్కడే పంపుతావు. పంపేటప్పుడు ఈ అమ్మాయి అక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే దానికి అడ్జస్ట్మెంట్ మనం నేర్పించి పంపించాలి. ఖచ్చితంగా. జాబ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఇస్త్రీ బట్టలు మనమే చేయించడం, టైలర్ దగ్గర నుంచి బట్టలు మనమే తేవటం, ఆమె పొద్దుటికి మధ్యాహ్నానికి అది 9ంటికి లేస్తే 9:30 ఆఫీస్కి గబగబా బాక్సులు చేసి ఇవ్వటం మానేయండి. కెరీర్లో ముందుకెళ్ళాలంటే టైం మేనేజ్మెంట్ అమ్మాయిలకి రావాలి. దానికి మనంతట మనం ట్రై చేయాలి. అమ్మ ఇది మగవాళ్ళని సుఖపెట్టడానికో, ఫ్యామిలీలో మగవాళ్ళది పై చేయిగా ఉండటానికి రమగారు చెప్తున్నారని మాత్రం ఉద్దేశంలో మీరు ఉండకండి అమ్మా. మన జీవితాలకు నాకు ఒక కూతురు ఉంటే నేను 100% ఇదే చేసేదాన్ని. మా ఇంట్లో పిల్లల్ని మేము ఇట్లా ట్రైన్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. మేము చేస్తున్నాం ఆ పని. అవును, సాయంకాలం ఇంటికి వచ్చాక సాయంకాలం వంట పిల్లలకి, ఆడపిల్లలకి అప్పచెప్పండి. బట్టలు అవి సరిగా సర్దుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పారేసి పార్టీలకి, శనివారం ఆదివారం పార్టీలకి ఎగరేసుకుని వెళ్ళిపోతామంటే ఒప్పుకోవద్దు. నీ బట్టల మేనేజ్మెంట్, నీ అల్మారా మేనేజ్మెంట్, నువ్వు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఏమైనా తెచ్చుకోవాలి, అవన్నీ నువ్వు చేయాలి. నీ బ్యాంక్ వ్యవహారాలు నువ్వు చూసుకోవాలి. ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత హయ్యర్ స్టేజెస్ లో ఉన్నా ఇది మనదే. ఈ పనులన్నీ నీవే కదా. ఎవడైనా ఎలా చేస్తాడు చెప్పు? ఈ పనులన్నీ నీవే కదా. నీ బట్టలు బాగా మేనేజ్ చేసుకోవాలి, నీ వంట నువ్వు చేసుకోవాలి. నువ్వు బెంగళూరులో ఉన్నావు, అమ్మ నాన్న హైదరాబాద్లో ఉన్నారు, నువ్వు బెంగళూరులో ఉంటావు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ బాక్స్ పట్టుకెళ్ళాలి, రాత్రి వచ్చాక డిన్నర్ చేసుకోవాలి. నిజానికి ఇట్లా బయట ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు చక్కగా కమ్మెచ్చులు తీసినట్టు వస్తారు జయ. నా మాట అర్థం చేసుకోండమ్మా. నేను ఎవరిని అఫెండ్ చేయడానికి చెప్పటల్లా. ఒంటరిగా ఉండాల్సి వచ్చి వాళ్లే వంట చేసుకుని వాళ్లే ఆఫీసులకి వెళ్ళే పిల్లలకి పద్ధతులు ఆటోమేటిక్గా వస్తాయి. అంటే వాళ్ళకి అవసరం, వాళ్ళ అవసరము. ఇప్పుడు ఎవరి కోసమో చేస్తున్నామని లేదు అక్కడ, ఎవరి కోసమో చేయట్లా, వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకుంటారు. ఒక 6 నెలలు 2 ఏళ్ళు ఉండేసరికి పిల్లలకి తమవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవటము, చక్కగా సజావుగా చేసుకోవటం వస్తుంది. ఇట్లా ఒంటరిగా ఉండి తమ పనులు తమ చేసుకోవడానికి అలవాటు పడ్డ పిల్లలు సింపుల్గా తమ బాధ్యతని వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు. అలా కాకుండా ఈ ఉద్యోగాలు చేస్తూ తల్లుల దగ్గరే 26-28 ఏళ్ల దాకా అమ్మల దగ్గరే ఉంటే అమ్మలే అన్ని హ్యాండిల్ చేసి పెడతారు చూడు. బాక్సులు ఇస్తారు, రాత్రి వచ్చాక పిల్ల అలసిపోయి వచ్చింది, అవన్నీ పాయింట్లు కరెక్ట్. మన పిల్ల అలసిపోయి వస్తుంది, ఆఫీస్ నుంచి ఉసూర్మియాలాగా వస్తుంది, కాస్త వేడిగా కాఫీయో హార్లిక్సో బోర్న్విటానో ఇచ్చి పిల్లకి వేడిగా వంట చేసి పెడితే తింటూ చక్కగా ఆఫీస్ పని చేసుకుంటుంది. మన ముద్దు ముచ్చట వరకు బాగుంటుంది, చాలా బాగుంటుంది.
మనకు కూడా ఇప్పటికి ఇంతంత పెద్దవాళ్ళం అయిపోయినా ఎవరైనా చేసి పెడితే బాగుండనే ఉంటుంది. కానీ మనమే బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయగలుగుతాము, ఏం చేయలేకపోతాం. కాబట్టి మొట్టమొదట మీరు మీ సొంత పనులని టైం ప్రకారం చేసుకోవటం నేర్చుకోండి. నెంబర్ 1 ఒకటి పాయింట్ ఇది. రెండోది మగపిల్లల సంగతి. ఈ మగపిల్లలకి వాళ్ళ అమ్మాయిని చూసి అమ్మ ఎంతసేపు నోటికి అందించేసి కాబట్టి పెళ్ళాం కూడా నోటికి అందించాలనుకుంటారు. మా అమ్మ మా నాన్నకి తిండి చేసి పెట్టేసేది, ఆయన ఏ టైంలోకి వచ్చినా నా పెళ్ళాం కూడా నాకు అలాగే చేయాలి. మీ అమ్మ ఇంట్లోనే ఉండేది, ఆవిడ 5వ క్లాసే చదివింది, లేదా 10వ క్లాసే చదివింది, లేకపోతే డిగ్రీయే చదివి ఇంట్లో ఉంది. నీ భార్య నీతో పాటు ఐఐటి నుంచి ఎంటెక్ చేసింది. నువ్వేలాగా 1,50,000 2 లక్షల జీతంతో ఒక ఆఫీసులో ఒక 50 మందికి పైన హెడ్గా ఏమంటారు గ్రూప్ హెడ్గా ఉన్నావో, నీ భార్య కూడా 30 మందికి హెడ్గా ఉంది. నీకెట్లా ప్రాజెక్టు తలకాయ నొప్పులు, టీం లీడర్లతో విసగట్టలు, ఎలాగ కమిట్మెంట్లు, తర్వాత ఏంటి టైం లిమిట్లు ఉంటాయో అదే డిట్టో ఆ అమ్మాయి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అయ్యి ఆ అమ్మాయి ఇంటికి వచ్చాక మీ అమ్మలాగా అన్ని రకాల కూరలు వండి పెట్టలేదు, నవకాయ పిండి వంటలు వండి పెట్టలేదు, బాధ్యతగా లేదు అంటే ఎలా ఉంటుంది? ఇంత స్ట్రెస్ తీసుకునే అమ్మాయి ఇంత పెద్దది కాదు ఉద్యోగం, స్కూల్ టీచరు అంతే. అయితే ఎంత చెట్టుకు అంత గాలి కాదు, అది అక్కడ స్ట్రెస్ ఉంటుందా? టీచర్ కాదు, ఒక క్లర్కు. ఆ అమ్మాయి కూడా పని చేసి వస్తుంది, ఎక్కడి నుంచో జర్నీ చేసి వస్తుంది. ఓ రోజు కుదురుతుంది, ఓ రోజు కుదరదు. వాళ్ళ ఏదో ఆఫీస్లో బిట్టర్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంటుంది, మూడ్ ఆఫ్గా ఉంటుంది, చేయలేకపోవచ్చు. ఇద్దరు కలిసి కాస్త ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే ఏదైనా ఒక రకంగా కొంచెం ఒక రకంగా పెడుతుంది. మగవాళ్ళు ఇళ్లలో పనులకి కొంత సహాయం చేస్తే చాలా బాగుంటుంది. ఇద్దరు వర్కింగ్ అయితే గనక, వర్కింగ్ కాకపోయినా సహాయం చేయొచ్చు కదా అని నువ్వు అంటావేమో, సహాయం చేయగలిగితే చేయొచ్చు, మంచిది. కానీ ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు మీకు మధ్య పిల్లలుంటే పిల్లల పనులు షేర్ చేసుకోవటం, పిల్లలు లేకపోతే ఇంటి పనులే షేర్ చేసుకోవటం. ఆ అమ్మాయికి వంట రాదు అనుకుందాం, నీకు వచ్చు, ఎక్కువ ప్రావీణ్యత అవసరం లేని పనులు వంట ఆ అమ్మాయికి అప్పచెప్పి నువ్వు అది చేయి. ప్రావీణ్యం అవసరమైన వంకాయ కూరను ఇంకేదో పెరుగు పచ్చడి నువ్వు చేస్తే సరిపోతుంది. ఓ 4 సార్లు పైగా అటు మార్చుకుందాం. మీలో మీరు మాట్లాడుకుని దిగితే ఇంకా గొడవ ఏముంది? కానీ ఇంటి పనులు ఎన్ని ఉంటాయి రమ్మగారు? చాలా. ఓన్లీ వంట ఒకటేనా కాదు, ఎన్ని పనులు చేసుకోవాలి, ఎన్ని పనులు, ఏదో ఒక పని. ప్రతి పని, బట్టలు మడత పెట్టడం, బట్టలు సర్దుకోవటం, డస్టింగ్ చేయటం, మంచాలు పక్కలు సరిగా చేసుకోవటం, టేబుల్ అరేంజ్ చేయటం, మమ్మల్ని టేబుల్ ఖాళీ చేయటం, గిన్నెలు తోట, సమస్తమైన పనులు. మనం చేయగలిగే పని, నేను ఇది చేయగలను అని కొంత పని కనుక షేర్ చేస్తే, మీ అమ్మ చూసినట్టుగా నిన్ను చూసినట్టుగా కాకుండా, కనీసం మీ అమ్మ నిన్ను చూసినట్టు అమ్మాయి నిన్ను చూడలేదు, కానీ మీ అమ్మ నిన్ను చూసినట్టుగా తన పిల్లల్ని చూసుకోగలుగుతుంది కదా. ఆ అవకాశం ఇవ్వాలిగా అమ్మాయికి పాపం. అవునండి, ఆ అవకాశం ఇవ్వాలంటే ఆ అమ్మాయికి కొంత పని వెసులుబాటు ఉండాలి. వర్కింగ్ విమెన్కి హెల్ప్ చేసే మగవాడే ద బెస్ట్ పెంపకంలో పెరిగిన పిల్లవాడని చెప్పుకోవాలి. మనం తల్లిని మెచ్చుకోవాలి అప్పుడు మనం. ఈ అమ్మాయి అత్తగారు చాలా మంచిది, అవును, చాలా సరైన ఆవిడ, పిల్లాడికి చక్కగా పని నేర్పించింది. మనం ఆడపిల్లలకి అజయ్య, మగ పిల్లలకి కూడా పనులు నేర్పరు. కొన్ని పనులు ఏమేమి నేర్పాలి? సాధారణంగా వాడు టవల్ ఆరేసుకోవటం, మొదట దుప్పట్లు మడత పెట్టుకోవటం, ఎక్కడ పడితే అక్కడ బట్టలు విప్పి విసిరేస్తారు మగపిల్లలు, షూస్ విసిరేస్తారు, సాక్స్ విసిరేస్తారు, వాటిని అజకట్టుకోరు, అక్కడి నుంచి స్నానం చేసిన టవల్ మంచాల మీద పడేస్తారు, ఆరేయరు, పక్క దుప్పట్లు మడత పెట్టరు. ఇలాంటి అన్ని పనులు రెగ్యులర్గా పిల్లలకి 10 ఏళ్ళు 8 ఏళ్ల వయసు నుంచి నేర్పించాలి. వీటితో పాటుగా టేబుల్ అరేంజ్ చేయటం, సామాను వంట అయిపోయాక టేబుల్ మీద పెట్టడం, పిల్లలు టేబుల్ మించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళటం, వెనక్కి పెట్టేసేయటం, టేబుల్ తుడిచిపెట్టడం, పక్కలు సరిచేసి పెట్టుకోవటం, వాళ్ళ పుస్తకాలు వాళ్ళు టైడీగా నీట్గా ఉంచుకోవటం, బట్టలు సరిగ్గా వేసుకోవటం. బట్టలు అల్మార్ నుంచి తీస్తారా, ఓ షర్ట్ తీసేసుకుని బాగోపోతే విసిరేసి, సినిమాల్లో చూస్తుంటాం ఎవడో విప్పి విసిరేస్తే ఎవడు సర్దుతాడు? నాకు ఆ విసిరేసే సీన్లు ఏమైనా కనబడితే సినిమాలో ఒళ్ళు మండిపోతుంది. వీళ్ళంతా నేర్పిస్తున్నారు అనిపిస్తుంది. అవునండి, ఒకటి వేసుకున్నావు నచ్చలేదు, విసిరేస్తావా దాన్ని నువ్వు? ఏదైనా వెతుకుతున్నారనుకో అన్ని కుళ్ళగించి కింద పారేసేస్తుంటారు. కుళ్ళగించి పారేస్తావు, మీ ఇంట్లో కుదురుతుందా? కుదురుతుందా? సినిమాల్లో చూసి అవి నేర్చుకుంటారు జయ పిల్లలు. అవునండి, షించాన్ ఇలాగే చేస్తాడని చెప్పాడు నాకు బుడ్డాడు వచ్చింది నాకు. షించాన్ అలాగే చేస్తాడు, బుక్ కోసం వెతికితే నీట్గా ఇట్లా వెతకడు, అన్ని విసిరేసేసి విరజిమ్మేసి. అది సినిమాల్లో చూసి చేస్తామా మనం? మగపిల్లలకి పనులు నేర్పించండి అమ్మా. మొట్టమొదట మీ కోడలతో పని సరిగా చేయట్లేదు, వంట సరిగా చేయట్లేదు, ఇది నాకు అన్నం పెట్టట్లేదు లాంటివి ఏమైనా మీ కొడుకులు కనుక కంప్లైంట్ చేస్తే, ఆ అమ్మాయి ఎందుకు వంట చేయలేకపోతుందో, మీ వాడు అసలు సహాయం చేస్తున్నాడో లేదో, ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడదని తల్లులు కనుక మగపిల్లలకి చెప్పుకుంటే, కొంచెం వంట రాదేమో లేరా, ఏదైనా మెల్లిగా నేర్పించుకుందాంలే,
అని చెప్పుకోవచ్చు. ఈ వంట రాలేదు, అన్నం పెట్టట్లేదు అనే పాయింట్ మీద తగాదాలు అయిపోయి పుట్టిళ్ళకి వెళ్ళిపోయి గోల్ చేస్తారు జయ. ఇల్లు నీట్గా పెట్టలేదు, నేను వచ్చేసరికి నిద్రపోయింది, లేచి నాకు అన్నం పెట్టలేదు. పక్కింటితో కంపేర్ చేసుకుంటారా? మా ఆ ఫ్రెండ్ పక్కింట్లో ఇల్లు అసలు ఎంత బాగుందో. వాళ్ళ ఆవిడ చేయట్లేదు, ఆ అమ్మాయి కూడా వర్కింగే, ఆ అమ్మాయి వంట చేస్తుంది, ఆ అమ్మాయి భోజనం పెడుతుంది, వాళ్ళ ఇల్లు నీట్ గా ఉంది, ఆమె అన్ని చేసుకుంటుంది, ఇది ఎందుకో చేయట్లేదు. ఆ అమ్మాయికి పని ముందు నుంచి నేర్చుకున్న అలవాటు ఉంది, 4 పనులు చేయటం వచ్చు, ఈ అమ్మాయికి రాదు. పైగా ఆ అమ్మాయి ఏదో మామూలు BSc BEd, ఈ అమ్మాయి ఇంకా ఏదో చదివింది, MAలో FAలో పెద్ద పెద్ద చదివేసింది, చదువుకునే టైంలో అదే చదువుకుంది. మనం చెప్పలేకపోతాం. పని కూడా డిఫరెన్స్ ఉండొచ్చు కదా రమ్మ, తనకు చేసే పని వేరే ఉండొచ్చు, నీ వైఫ్ ఉద్యోగాలు వేరే. ప్రధానంగా పోల్చొద్దు. రెండోది, మన కంపానియన్కి పనులు రాకపోతే లేదా వాళ్ళు చేసుకోలేకపోతూ ఉంటే మగవాళ్ళు గనక కొద్దిగా సర్దుకుని కొంచెం అడ్జస్ట్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళు బద్ధకంతో పని చేయకపోతే అది వేరే సంగతి. పని చేసుకోలేని పరిస్థితి కనుక వాళ్ళకు వస్తుందంటే వాళ్ళతో మాట్లాడుకుని అమ్మ తల్లి అని బతిమలాడుకుని ఉంచుకోండి నాయన, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే భారతదేశంలో 1000 మంది అబ్బాయిలకి 850 మందే ఆడపిల్లలు ఉన్నారు. 850 ఉన్నారు. పెళ్లిళ్ళు జరగట్లేదు. దొరికిన భార్యని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇది గట్టిగా చెప్పేస్తున్నా, ఏమీ మొహమాటం లేదు ఇందులో. ఎందుకంటే మన సెన్సెస్ అన్ని అవే చెప్తున్నాయి. అవునండి. మగపిల్లలకి సరిపడా ఆడపిల్లలు లేరు. దొరికిన తల్లిని, బంగారు తల్లిని చేసుకోవటం మీ చేతిలో ఉంది. జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ మళ్ళీ దొరకవు. చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి కొంచెం ఏమిటి రాదో, ఎందుకు చేయలేకపోతుందో మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అని అదే ఇప్పుడు మన అమ్మ మన అక్కయ్యకి ఒంట్లో బాగుండకపోతే హెల్ప్ చేయవు, నువ్వు చేస్తావు కదా. మరి భార్యకి ఏమిటి? భార్య అంటే ఏమిటి? పని చేయడానికి వచ్చిన యంత్రమా అది? భార్యలు యంత్రాలు కాదు, మనుషులు నీలాగానే. మనకున్నట్టుగానే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుందని, వాళ్ళకు కూడా అలసట ఉంటుందని, శారీరకంగా కొంత బలహీనులుగా ఉంటారు ఆడపిల్లలు మగపిల్లల కంటే. అవునండి. కొంచెం అది గుర్తెరిగి మగవాళ్ళు కనుక కొంచెం కొన్ని విషయాల్లో సర్దుకుంటే, మా అమ్మ వంకాయ కూర బాగా చేసేది, దీనికి వంకాయ కూర రాదంటే, అమ్మ పంతనం ఈ అమ్మాయికి ఎలాగొస్తుంది, నేర్చుకో అని చెప్పాలి. మీ అమ్మ అప్పుడు చదువుకోవడానికి కాలేజీలకి వెళ్ళుండరు, లేకపోతే ఉద్యోగం చేసుండరు. వెళ్ళినా కూడా కొంతమందికి వచ్చేస్తాయి జయ, అందరికీ అన్నీ రావు కదా. అమ్మ కాలేజీలో లెక్చరర్ అయి ఉండొచ్చు వాళ్ళ అమ్మగారు కూడా, కానీ ఆవిడకి వంట అది చేయటం వచ్చు. ఆ కాలం ఇంకొకటి కూడా ఉంటుంది రమ్మగారు, మన ముందు ఇంకొంచెం అక్కలు ఉన్నారనుకోండి, లాస్ట్ వాళ్ళకి ఇంకొంచెం పనులు రావు, వాళ్ళు చూసేసుకుంటారు. అమ్మనో అక్కలో చూసేస్తారు కదా, లాస్ట్ వాళ్ళకి రాకపోతాం. ఇప్పుడు నేను చాలా సమర్థురాలని అనుకుంటావు కదా నువ్వు. నా పెళ్లి నాటికి నాకు ఇత్తడి గిన్నె పెట్టి అన్నం వండటం రాదు. 23 ఏళ్ళు నాకు రాదు అన్నం వండటం, టీ పెట్టడం కూడా రాదు చేయ. మీ ముందు అక్కలు నాకు పాలకోవా గారెలు చేయడం వచ్చు, అన్నం వంటం రాదు. అవి చేయలేదు ఎప్పుడు నేను, నాకు అవసరం రాలేదు. కుక్కర్లో పెడితే ఏదో కుక్కరు అంతే. అన్నం వండటం రానే రాదు నాకు. ఇప్పుడు నేను ఎందుకు పనికిరాను అని ఎలా అంటావు నువ్వు? అలా అనలేం కదా. ఓ వంకాయ కూర చేయటం రాకపోతేనో, ఓ ఇల్లు సరిగ్గా సర్దుకటం రాకపోతేనో పనికి మాలింతనం కాదు అది. వీళ్ళకి ఇది రాదు, ఇంకొకటి వచ్చు అంతే. దయచేసి మగపిల్లల్ని సజావుగా పెంచండి, ఆడపిల్లల్ని పెంచాలి. దానికి వేరే వీడియో చేస్తాను, నాకు ఈ పాఠం చెప్పొద్దు. అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. దాని గురించి ఇంకొక టాపిక్ చేద్దాం, ఆడపిల్లల సంగతి ఇంకో విషయం. అయినా కూడా మగపిల్లల టాపిక్ అయినా నేను చెప్పాను, అమ్మాయిలు కొంచెం ముందు నుంచి పనులు నేర్చుకోవాలి, మీరు చేసుకోలేకపోతారు. ముఖ్యంగా తల్లి తండ్రినండి, మరి ముఖ్యంగా తల్లి అమ్మాయికైనా అబ్బాయికైనా పనులు నేర్పించాలి అంతే. మనతో పాటు ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనేది నేర్పాలి. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారా, తల్లి అన్నీ చేస్తారు, తండ్రి ఏమీ చేయరు, అది చూస్తూ పెరుగుతారు మగపిల్లలు. అంచేత ఏమీ చేయకూడదనే ఉద్దేశం ఉంటుంది. మగవాళ్ళు ఏం చేయరు, నేను సంపాదన పరున్నాను కాబట్టి తల్లుల దగ్గర కూడా హెల్ప్ఫుల్గా ఉండటం మానేస్తారు సంపాదన మొదలయ్యాక. ఇదివరకంటే అమ్మ పాకెట్ మనీ ఇవ్వాలి కాబట్టి అన్ని పనులు చేయించింది. ఉద్యోగస్తుడైన పిల్లాడితో పనులు చేయించారు, తల్లుల దగ్గర అవి కూడా ఉంటాయి. వాడు కష్టపడి వస్తాడు, వాడికి ఏ పని చెప్పకూడదని భర్తతోటి చేయిస్తారు, పిల్లలకి చెప్పరు. చాలా బ్యాడ్ ప్రాక్టీస్. ఇవన్నీ పెంపకాల్లో లోపాలే అని భావిస్తాను నేనైతే. ఖచ్చితంగా వాడు రేపొద్దున పెళ్ళైన తర్వాత కూడా వైఫ్ తో అలానే ఉంటాడు, అట్లాగే ఉంటాడు. మా నాన్న ఇలాగే ఉన్నాడు, నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు నాన్నలు కూడా మారాలి కదా. ఖచ్చితంగా. ఇది కూడా ఇంకొక వీడియో చేద్దాం రావు గారు. అలాగే. ఓకే అండి, నమస్తే. నమస్తే జయ.